హాయ్ ఫ్రెండ్స్, ప్రముఖ హీరో కమల్ హాసన్ పరిచయం చేస్తూ ఎంటి వాసుదేవ్ నాయర్ రచించిన కథల్ని యాంథాలజీ సిరీస్ గా రూపొందించి G5 మనోరథంగల్ పేరుతో ప్రేక్షకుల ముందుంచింది. 9 కథలున్న ఈ మనోరథంగల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 8 మంది దర్శకులు ఈ కథలన్నింటినీ తెరకెక్కించారు. మోహన్ లాల్, ఫహద్ ఫాజిల్, మమ్ముట్టి, అపర్ణ బాలమురళి, మధుబాల, బిజు మీనన్, పార్వతీ తిరువతు వంటి వాళ్ళు నటించారు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇందులో రకరకాల కథలు ఉన్నాయి. 9 కథలు ఏంటి అన్నది నేను చెప్పను. చెల్లి కోసం ఒక అన్న, ప్రేయసి కోసం ఒక ప్రియుడు, ప్రేమ ఒకరితో, పెళ్లి ఒకరితో, అటువంటి జీవితం గడుపుతున్న దంపతులు, ప్రకృతిని టెక్నాలజీ పేరుతో సర్వనాశనం చేసి చివరికి ప్రకృతికే మనం లొంగాలని చెప్పే కథ ఒకటి, భర్తని వదిలేసి పుట్టింటికి వచ్చిన భార్య చుట్టుపక్కల వాళ్ళ సూటిపోటి మాటలను ఎలా ఎదుర్కొంది, పల్లె ప్రజల్లో రాను రాను హింస ఎలా పెరిగిపోతుంది అన్నది కూడా ఒక కథలో చూపిస్తారు. అన్ని మానవ సంబంధాలకి సంబంధించిన కథలే ఈ మనోరథంగల్. అందరూ అద్భుతమైన నటులు నటించడం వల్ల ఎవరి పాత్రకి ఏ పేరు పెట్టలేం. ఫహద్ ఫాజిల్ నటన, మమ్ముట్టి నటన, మోహన్ లాల్ నటన అందరికంటే ఎక్కువగా ఆకట్టుకుంటాయి. అలాగే పార్వతీ తిరువతు కూడా తన నటనతో కట్టిపడేస్తుందని చెప్పగలం. ఇంద్రజిత్, సుకుమారన్, అపర్ణ బాలమురళి మధ్య వచ్చే కుటుంబానికి సంబంధించిన కథ కూడా బాగుంటుంది. అయితే ఈ వెబ్ సిరీస్కి ప్రధాన ప్లస్ పాయింట్ ఏంటి అంటే అద్భుతమైన ఫోటోగ్రఫీ. అద్భుతమైన ఫోటోగ్రాఫర్లు వచ్చేదే మలయాళం నుంచి. వాళ్ళందరూ అద్భుతంగా తీశారు ఈ సిరీస్ని. అలాగే కమల్ హాసన్ ప్రతి కథకి చక్కగా నెరేషన్ ఇస్తూ, పరిచయం చేస్తూ చక్కగా ముగిస్తాడు. ఈ ముగింపు దగ్గరే పెద్ద మైనస్ ఈ వెబ్ సిరీస్కి. ఆ ముగింపులన్నీ గాలికి వదిలేసినట్లు, మీకు మీరే ఊహించుకోండి అన్నట్లు, ఆ తర్వాత ఏం జరుగుతుందో నిజ జీవితంలో మనం చెప్పలేం అన్నట్లు వదిలేస్తారు దర్శకులు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు, ప్రతి కథకి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, చక్కటి ఫోటోగ్రఫీ ఈ వెబ్ సిరీస్కి ప్రత్యేక. కుటుంబం అంతా కలిసి ఈ వెబ్ సిరీస్ని చూడొచ్చు. బూతు సన్నివేశాలు లేవు. కానీ అడల్ట్ కంటెంట్ అంటే పరిపక్వత చెందిన ఆలోచన జ్ఞానంతోనే ఈ వెబ్ సిరీస్ని చూస్తే అర్థమవుతుంది. కొన్ని ఎపిసోడ్లు స్పీడ్గా అవుతాయి, కొన్ని బాగా సాగదీసినట్లు ల్యాగ్ ఎక్కువగా అనిపిస్తాయి. అయినా సరే అద్భుతమైన పర్ఫార్మెన్స్లు ఇచ్చే ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ సిరీస్ని ఒకసారి చూడొచ్చు. ఈ సిరీస్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలో కూడా రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ చాలా లో క్వాలిటీతో చేశారని చెప్పొచ్చు. ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5.